శ్రీశైలము ముదిరాజు శ్రీశైలము ముదిరాజు అన్నదాన సత్రం మొత్తం ఇది ఎంట్రన్స్ లోపలికి. ఇది మొత్తము ఇది కార్లు ఆగేది ఇక్కడ వెహికల్స్ ఏవైనా వెహికల్స్ ఆపుకోవచ్చు. మొత్తం ఇవన్నీ రూములు. ఇది అన్నదాన సత్రము. ఇది మొత్తం అన్నదాన సత్రము. అక్కడ వచ్చేసి మొత్తం అన్ని రూములు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోరు అవి మొత్తము. అవేమో మెట్లు పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. మంచిగా చెట్లు గిన బాగున్నాయి. మొత్తము మామిడి చెట్లు, ఈ పనస చెట్లు మొత్తము. ఈడ మండపం ఉంటుంది. మొత్తము జెడ్ మంచిగా ఉంది. ఇది మొత్తము చాలా బాగుంది. అటు సైడ్ చూస్తే మొత్తము మనకు ఆ రూములు కనబడతాయి. అక్కడ మొత్తము గుడి గోపురాలు అవి మొత్తము టెంకాయ చెట్లు ఇవన్నీ మొత్తం ఇదంతా అడవి. మొత్తం ఈ బ్యాక్ సైడ్ ఇదంతా మొత్తము ఆ రూములు, ఆడ శివాజీ మండపము, ఈ మొత్తం అన్ని చెట్లు, ఈడ లోయ మొత్తం. అక్కడ నుంచి వర్షాలు గిట్లా పడుతుందంటే ఇక్కడ కిందికి వచ్చి ఈడ మనకు పాతాళ గంగల ఈడ మొత్తం కలుస్తుంది. వే ఎట్లా ఉంది చూడండి, ఎంత బాగుంది. వచ్చినప్పుడు మాత్రం ఇది మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు మిస్ కాకండి. ఎంత మంచిగా ఉందంటే చూడడానికంటే చాలా బాగుంది. మధ్యలో మొత్తం ఒక సొరంగం లాగా ఉంది, అంటే మొత్తం ఒక కాలువలాగా ఉంది. అది అని చాలా మంచి గుర్తుంది చూడడానికి. ఇది మాత్రము ఆడ మొత్తం గుట్ట చూడ ఎంత బాగుంది. అసలు ఏదో ఒక వింతగా అన్నట్టు మొత్తము ఒక రకంగా ఉంది మొత్తం. ఇది అక్కడ నుంచి వాటర్ ఫ్లో అయినప్పుడు ఆ వాటర్ ఫ్లో మొత్తము ఇక్కడ తన్నడానికి మొత్తం ఇట్లా ఉంది. మొత్తం ఇది ఈ వెనక సైడ్ ఇది ఇక్కడ మీ రజాకారులది అన్నదాన సత్రం. ఇది రజాకారులది. అవతల వేరే కులాల వాళ్ళది. అది మొత్తం అన్నీ ఆ సత్రాలే మొత్తము. కానీ శ్రీశైలంలో మాత్రం ఇది మాత్రం చాలా ఫెసిలిటీ చాలా బాగుంది. మీరు ఇది మాత్రం మిస్ కాకండి ఫ్రెండ్స్. ఇది మాత్రం చాలా బాగుంది మొత్తం. ఇది ఈ వెనుక మొత్తం అంతా చాలా చాలా బాగుంది చూడడానికి. అసలు 2 కన్నులు సరిపోవట్లేదు, అంత బాగుంది ఈడ మొత్తము. మొత్తము చాలా ప్రకృతి ఎంత మంచిగా ఉందంటే ఆ చెట్లు అవి గుట్టలు చాలా మంచిగా ఉన్నాయి మొత్తము. ఎందుకంటే వర్షాకాలం పోయిన 2 నెలలకే కదా, ఎంత బాగుంది చూడండి. మొత్తం పచ్చగా అడవి మొత్తం అంతా పచ్చగా ఉంది. చాలా బాగుంది.